అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడి నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపైన ప్రతీకార దాడులు చేస్తుంది. అలాగే యుద్ధ భయం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇలాగే కొనసాగితే ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్వదేశంలో. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్ల కొరత వస్తుందనే ఆందోళన ఒకవైపు, ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు ఆగిపోయింది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనేటువంటి ఆందోళనతో ముందస్తుగా ఫీల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకేం సంబంధం లేకున్నా కానీ మన మీద ప్రభావం చూపుతున్నటువంటి పరిస్థితి ఈ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి స్థానికులు ఉన్నారు, వారి అభిప్రాయం తీసుకుందాం. ఏంది, ఎట్లా చూడవచ్చు, దీనికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉందా? ముఖ్యంగా హోటళ్ళకి, హాస్టళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఏదైతే ఈ యుద్ధ సమయంలో ఏదైతే కమర్షియల్ సిలిండర్ ఏదైతే ఉందో, ఏది ఉన్నా కూడా ఇప్పుడు ఇలా మనం టిఫిన్ చేయాలన్నా, ఇక్కడ హాస్టల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా ఇలా గ్యాస్ తోటే సంబంధం. అంటే ఇలా అట్లాంటి గ్యాస్ కొరతనే మొత్తానికి ఆగిపోయిన తర్వాత, వ్యవస్థనే ఆగిపోయిన తర్వాత, ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్లో కానీ వేలాది మంది పిల్లలు ఉంటారు. ఇలా ఎక్కడికైనా టిఫిన్ చేయడానికి పోతా ఉన్నా కూడా అక్కడ కమర్షియల్ గ్యాస్ మొత్తం స్టాప్ చేసి, మరి అన్నిటికీ అవసరం ఉన్నటువంటి గ్యాస్ను ఇలా కేంద్ర ప్రభుత్వాలు వెంటనే దాని మీద చర్యలు తీసుకొని ఎంతైతే ఉత్పత్తి ఉంటుందో దానికి అధికంగా పంపాలని చెప్పేసి కోరుతాను. సింగరేణిలో కూడా ఎక్కడైనా కూడా ఇలా గ్యాస్ తోటే సంబంధం ఉంటుంది. ఇలా ఇక్కడ టిఫిన్ చేయబోయినా ఇక్కడ హాస్టల్ పోయినా కూడా అన్నిటికీ కొరత ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మొత్తం మీద ఇప్పటికీ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది దీనికి సంబంధించి, ఎలాంటి కొరత ఏర్పడింది? యుద్ధ ప్రభావము మన దేశం మీద ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ కూడా మన ప్రజల మీద, కస్టమర్ల మీద చాలా ప్రభావం పడుతుంది. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నిటిలో ఇంపాక్ట్ పడుతుంది. ఇటీవలనే గ్యాస్ ధరలు కూడా డీలర్లు 50-60 రూపాయలు ఎక్కువగా కస్టమర్ల మీద వేస్తున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే యుద్ధం కారణంగా ఓవర్లోడ్ అయిపోయి మాకు ఎక్స్పెండిచర్ పెడుతుంది అంటారు. దాన్ని నివారించవలసిన అవసరము గవర్నమెంట్ పై ఉంది. కనుక పూర్తి అయిన తర్వాత, ప్రజలకు నష్టం అయిన తర్వాత చేపట్టే చర్యల కంటే ముందు జాగ్రత్తగా గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ప్రికాషన్ తోటి ఎట్లయితే యుద్ధం జరుగుతుందో, ఎట్లయితే ఏ రకంగానైతే స్టెప్ తీసుకుంటారో అదే బేసిస్ మీద ప్రజలకు అవసరాలు తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మొత్తం మీద యుద్ధంలో మనం ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనలేదు, అయినప్పటికీ మన మీద తీవ్ర దుష్ప్రభావం కొనసాగుతుంది. అమాయకులైనటువంటి ప్రజలు ఇప్పటికే చనిపోతున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నటువంటి భారతీయులు సైతం తీవ్ర ఆందోళన వారి కుటుంబాల్లో ఉంది. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లకి సంబంధించిన డొమెస్టిక్ సిలిండర్లు కానీ, కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి ఎట్లా ఉందో మనతో మాట్లాడడానికి ఇండియన్ గ్యాస్ డీలర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నది పరిస్థితి, మీకున్నటువంటి సమాచారం ఏంటి, ఏమున్నాయి ఆదేశాలు? అయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది యుద్ధ ప్రాతిపదికన యుద్ధం నడుస్తుంది కాబట్టి కొంచెం ప్రజలకు ఇబ్బంది కలిగే లెక్క ఉన్నది. 100% దానికి ఒప్పుకుంటాం. ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది అవసరం. అది ప్రజలకు ఎప్పుడు కానీ అవసరమైన నిత్యావసర వస్తువుల ఫస్ట్ ఉన్నది గ్యాసే. గ్యాస్ తర్వాత అన్నీ. కాబట్టి దాన్ని ఎప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మనం ఏదో వ్యతిరేకించడం అవసరం లేదు. మన ప్రభుత్వాన్ని కూడా, మనకు స్థానికంగా ఉన్న ప్రభుత్వాన్ని కూడా అవసరం లేదు. అయితే ఒకటేంటంటే ప్రజలు గమనించాలి, దేనివల్ల అనేది గ్యాస్ సరఫరా అవుతుందని చెప్పని ఒకటి గమనించి మాట్లాడ తప్ప కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించుడు కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం అవసరం లేదు. అంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా చెప్తాను. ప్రజలకు దీనివల్ల ప్రస్తుతము మనకి డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. అంతకుముందు ఎంత ఉండే సిలిండర్ ధర డొమెస్టిక్ది, ఇప్పుడు ఎంత అయింది? డొమెస్టిక్ అనేది 925 ఉండే 60 రూపాయలు పెంచారు. అంటే విధిలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంటే కమర్షియల్ సిలిండర్ గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 1930 ఉండే, దాన్ని 115 రూపాయలు మళ్ళీ పెంచారు. అయితే ఏంటంటే యుద్ధం ద్వారా దాని ద్వారానే ఇప్పుడు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని మనం మాట్లాడవలసిన అవసరం లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అనవసరం అవసరం లేదు. ఇలా ఎందుకంటే ప్రజలకు అనేది ఇబ్బంది కలగకుండా అనేది ఒకటే మా డిస్ట్రిబ్యూటర్ తరపున ఏంటంటే ఎల్పిజి ధర నేను కోరుకునేది అంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయాలి. అంటే ఇప్పుడు కమర్షియల్ గతంలో సరఫరా అయినట్టు ఇప్పుడు అవుతున్నాయా? ఇప్పుడు దాదాపు అనేది కమర్షియల్ అనేటి కావు, ఆయిల్ లెక్క కనబడతలేదు. కుడాయిలు ప్రాబ్లం అయింది కాబట్టి చెప్పండి, దాంతోనే పని
అది ఒక్కటే అంతే అది కదా పని. ఇవాళ ఇంకోటి ఒక డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నా, నీకు ఇంత ఇక్కడ వేరే ఎట్టి కోషన్ ఇల్లీగల్గా అనేది జరగని ముచ్చట, జరగబోనియం కూడా. మాకు కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అనేది ఎల్పిజి ద్వారా ఉన్నది అంతే. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం తీసేసిన అవసరం లేదని. మరో నేత ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఎట్లా ఉంది చూడొచ్చు, ఇప్పుడు యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి, అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు అనేక దేశాలు దీని ప్రభావానికి లోన్ కావాల్సినటువంటి దుస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితి కూడా అదే ఉన్నటువంటి విషయం గమనించవచ్చు. ప్రస్తుతము యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ కానీ డీజిల్ కానివ్వండి, గ్యాస్ కానీ కొరత ఏర్పడడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటిదే కాదు. ఒక భారతదేశమే కాదు, ప్రపంచం అంతటా కూడా దీని ప్రభావం పడుతున్నది, మిగతా దేశాల మీద పడుతున్నది. దీని కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడానికి కొరకు కేబినెట్ మీటింగ్ కూడా చేసిండ్రు, దాని చర్చ కూడా జరిగింది. తప్పకుండా సామాన్యులకు కానివ్వండి, కమర్షియల్ డొమెస్టిక్ కానివ్వండి, ఎవరికైనా కానీ ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కొరకు ముందుకు వస్తున్నది. నిన్న చర్చ కూడా జరిగింది. అంతా ఇరాన్ నుంచి కానీ మిగతా దేశాల నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి రాకుండా రష్యా నుంచే తీసుకోవడానికి కొరకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపడతారని చెప్పి నేను భావిస్తున్నా. ప్రజలు కానీ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కానీ దీని మీద ప్రజలకు కొంత అవగాహన కల్పించాల్సిందిగా నేను వారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మొత్తం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొరత ఉంటుంది. ఇప్పటికే ధరలు పెరిగాయి. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో సహనం వహించాలి. పరిస్థితులు చక్కబడేంత వరకు కూడా ఇబ్బందులు తప్పవు. మనకి సంబంధం ఉన్నా లేకున్నా దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇటు ఫ్యూయల్ మీద, ఫ్యూయల్ ఇండస్ట్రీ, అలాగే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్స్, కమర్షియల్, ఎల్పిజి, సిఎన్జి, ఇదంతా ఒక్కటేంటి. దీనిపైన రవాణా రంగం కావచ్చు, ఆసుపత్రి, హోటల్ మేనేజ్మెంట్, హోటల్స్, అనేక వర్గాల వారు దీని మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సైతం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తూ దీన్ని ఫేస్ చేయాల్సిందే, తప్పదు అనేటువంటి ఇండికేషన్ మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.